అండి. ఈరోజు యమ్మీ యమ్మీ తోటకూర ఫ్రై మీకు చూపిస్తున్నాను. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డ 3 మీడియం సైజ్, టమాటా 3 మీడియం సైజ్, పుట్నాల పప్పు ఒక 4-5 స్పూన్స్, డ్రై మిర్చి ఒక 6 తీసుకున్నాను, పచ్చిమిర్చి ఒక 8 తీసుకున్నాను, వెల్లుల్లి కొద్దిగా 7-8 తీసుకున్నాను, కరివేపాకు, జీరా పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర, పోపు దినుసులు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామండి. వీటిని మిక్సీ పడదామండి. పుట్నాలు కొద్దిగా, డ్రై మిర్చి, జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర. చూడండి, ఇలా గరుకుగా పట్టుకోవాలండి. మన మిక్సీకి ఇలా ఉండాలి, దొడ్డుగా ఉండాలండి ఇలా. ఓకే, చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి ఇందులో. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నామండి. పోపు దినుసులు కొద్దిగా దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నామండి. కట్ చేసాక ఉల్లిగడ్డ వేసుకున్నామండి. వేయించుకుందామండి. ఇప్పుడు ఇందులో మనం తోటకూర వేసుకున్నామండి. కలుపుకుందామండి. ఇలా వేసి పైపులా తీసుకుంటాం. ఈ తోటకూర 8 కట్టలు తీసుకున్నానండి. మీడియం సైజ్ చిన్న ఉండే 8 కట్టలు వచ్చాయి. ఇలా కలుపుతామండి. కింద నుంచి అంటే టైట్ చేద్దాం. కింద ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నామండి. ఫ్రై చేసుకున్నాం. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం దీంతో పాటు టమాటా కూడా వేసుకున్నామండి. ఇప్పుడే ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తామండి. దీన్ని మూత పెట్టద్దు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. మనము 2 మినిట్స్ అయింది. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం దగ్గర పడ్డది. ఆకు కూడా, టమాటా కొంచెం మగ్గింది, ఆకు కూడా కొద్దిగా ఫ్రై అయింది. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇలాగే మనం. అలా మూత పెట్టేసి మూత తీసి చూద్దామండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. మనం సాల్ట్ వేసుకోలేదు కదా. 1 స్పూన్, 1.5 స్పూన్ వేస్తున్నామండి సాల్ట్ అని. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి. ఇది కొంచెం సాల్ట్ వేసాక కదా వాటర్గా వస్తుంది. కొద్దిగా ఫ్రై చేద్దాం దీన్ని. కొద్దిసేపు మూత పెట్టి
మళ్ళీ ఒక 2 minutes వెయిట్ చూద్దామండి మూత తీసి. చూడండి చాలా డ్రై అయిపోయింది, ఇది వాటర్ అస్సలు లేవు ఇందులో. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది పౌడర్ వేద్దామండి. ఆ పుట్నాల పౌడరు, డ్రై మిర్చి, పుట్నాలు, జీరా వేద్దాం. దీంట్లోనే కొద్దిగా జీరా పౌడర్ వేద్దామండి. కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కొద్దిగా ఫ్రై చేసుకుంటాం. ఒక్క 1 minute మనం మూత పెట్టుకున్నామండి. కొద్దిగా మూత తీసి చూద్దాం. తోటకూర ఫ్రై అయిపోయిందండి, రెడీగా అయిపోయింది ఇది. దీంట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నామండి. కొత్తిమీర వేసుకొని మీకు కొంచెం సాల్ట్ కానీ కారం తగ్గితే మీరు వేసుకోవచ్చండి. మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. కొంచెం పచ్చిమిర్చి ఒక 4-5 పెంచుకోవచ్చు, డ్రై మిర్చి ఒక 2-3 పెంచుకోవచ్చు. మీరు ఎక్కువ కారం తిన్న వాళ్ళైతే. నేను ఇందులో అందులో ఇంకేం వేయలేదు. ఓకే, ఇది అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. చూడండి ఎంత డ్రై అయిపోయినది, ఫ్రై టైప్ అయిపోయింది. చూసి దీన్ని బౌల్లో తీసుకోవాలండి. చూడండి ఎమ్మి ఎమ్మి తోటకూర ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో. చాలా బాగుంటుందండి ఇది, రైస్కైనా బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.